గౌరవనీయులు డాక్టర్ నామోజీ బాలాచారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈ విద్యార్థులందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను. కవి అంటే ఒక కవి ఒక నిర్వచనం, డెఫినేషన్ చెప్పిండు. కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడే కవి అని. ఇవాళ కొద్దిగా దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం. కష్టజీవికి ఇరువైపులే కాదు, కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ కష్టాల్లో నుంచి బయటికి లాగేవాడే కవి. అట్లాంటి ప్రోత్సాహం ఇస్తూ అట్లాంటి మంచి మాటలు చెప్పే వాళ్ళే ప్రతి ఒక్కరు కవే. కథ చెప్పినా కూడా గొప్ప కవే. అంటే ఒక 4 మంచి మాటలు చెప్పడం అన్నది మన వ్యవస్థలో కవి చేసే, రచయిత చేసే పని. ఒక మంచి మార్గం వైపు తీసుకెళ్తాం. తెలంగాణ సాహిత్య అకాడమీ, సాహిత్యం అంటే సహితేన సాహిత్యం, జనం యొక్క హితాన్ని కోరుకునేది, జనాన్ని మంచి మార్గాన నడిపేదే సాహిత్యం అని మనం చదువుకున్నాం. సో అటువంటి పని చేస్తున్నది మన సాహిత్య అకాడమీ, మన తెలంగాణ సాహిత్య అకాడమీ. దాన్ని సారథిగా ఉంటూ నామోజీ బాలాచారి గారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రూపకల్పన చేశారు. వారే కర్త కర్మ క్రియ ఈ మొత్తం కార్యక్రమాన్ని. అది నిన్న సాయంకాలమే మాకు తెలిసింది. గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ సార్ పంపిస్తే నిన్న సాయంకాలమే అనుకొని వెంటనే సార్ ఎవరెవరు చెప్పాలో అందరికీ చెప్పారు. దాంతో ఇవాళ ఇంత బాగా రూపుదిద్దుకుంది. ఇంతమంది స్టూడెంట్స్ చూడటం మాత్రం నిజంగా ఆనందంగా ఉంది. వీళ్ళలో చాలా మెరకల్ లాంటి కవయిత్రులు, కథా రచయిత్రులు కూడా కనిపిస్తున్నారు. డెఫినెట్ గా భవిష్యత్తులో చూస్తాం. ఈ విద్యార్థులందరినీ సమకూర్చి మా దగ్గరికి ఇక్కడ చేర్చినటువంటి ఉదయశ్రీ మేడం గారికి మనందరి తరఫున సాహిత్య అకాడమీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందం ఏంటిదంటే ఈ సభలో ఒక గొప్ప సినీ డైరెక్టర్ ఉండడం. డెఫినెట్ గా భవిష్యత్తులో ఇది ఒక సినిమాగా రూపొందుతుంది. ఎక్కడో ఒక ఘట్టం ఏర్పడుతుంది ఆ సినిమా. అట్లాగే ఒక మంచి సినీ కవి కూడా మన మధ్య ఉన్నాడు. డైరెక్ట్ గా ఆయన ముఖత కవిత వినే భాగ్యం మనందరికి కలిగింది. వారికి కూడా ఇంకా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మిత్రుడు ఉన్నాడు. అతను కూడా వచ్చినందుకు అన్నిటికంటే ఇంకా ఈ రోజు ఎవరు అవసరం సొసైటీకి ఇటువంటి చెడునంతా నిర్మూలించడానికి ఆ డాక్టర్ గారు స్వయంగా వచ్చి తన అనుభవాలు మనతో పంచుకోవడమే కాకుండా చిక్కటి కవిత చక్కగా చదివి వినిపించారు. వారికి కూడా ఎట్లా ఉంది. అట్లాగే ఒక జర్నలిస్టు డెఫినెట్ గా ఆల్రెడీ తను ప్రకటించేశారు కూడా. నేను ఒక స్పెషల్ ఇష్యూగా ఒక సండే నాడు సండే బుక్ కింద మీ కవితలు, మీ కథలు, మీరు చెప్పిన శుద్ధులు, స్లోగన్స్ కావచ్చు, ఇంకే రూపంలో కావచ్చు, అవన్నీ కూడా పత్రికా రూపంలోకి వెళ్ళబోతున్నాయి. మన బాలాచార్య సార్ని కలిసి అవన్నీ ఇవ్వండి. ఇక్కడ మన సాహిత్య అకాడమీ తీసుకొచ్చే పత్రికలో కూడా తీసుకొస్తాం. అవసరం అనుకుంటే కొన్ని రిపేర్లు కూడా చేస్తాం. దానికి ఒక ఎడిటోరియల్ బోర్డు ఉంది. రిపేర్ చేసి చాలా మంచి కవితలుగా, కథగా తీర్చిదిద్ది అక్కడ ముద్రిస్తారు. ఇక్కడ నవ తెలంగాణ పత్రికలో కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఒక మంచి కవి రేపటి సమాజ మంచి ఆరోగ్యవంతమైన సమాజం ఎట్లా ఉండాలి అన్నది కలగంటున్నటువంటి తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం ఉపాధ్యక్షులైన బొమ్మగాని నాగభూషణం గారికి రేడియం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. చీకటిని పోగొట్టే వెలిగే రేడియం. చీకటికి ఇంకో పదం ఉంది, నిష. నిష అంటే చెడు అని ఒక అర్థం. నిష అంటే చీకటి అనే అర్థం. ఆ చెడును, చీకటిని తొలగించే వెలుగు కవే మన రేడియం. ప్రతి ఒక్కరికి, వేదిక మీదున్న వేదిక ముందున్న ప్రతి ఒక్క కవికి చెప్పినటువంటి వారికే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి విద్యార్థి వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లాంటి కార్యక్రమంలో ముందు కూడా మీకు ఎక్కడ తెలిసినా పాల్గొనమని విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపాలు పాట కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఒక మంచి మిత్రుడు రాసినటువంటి పాటని తిరుపాలు మనకి పాడి వినిపించి పాట ఎంత బలమైందో ఒక మిత్రుడు చెప్పాడు. తెలంగాణ సాయుధ పోరాటానికి
బలం, జవం, జీవం ఇచ్చినటువంటి ఆ ప్రక్రియ ఎప్పటికైనా కూడా అది బలమైన ప్రక్రియనే. కవి, పాటగాడు సమాజానికి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తారు. సో అటువంటి పాట పాడిన తిరుపాలకు మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సాహిత్య అకాడమీ పక్షాన ఇప్పుడు విద్యార్థి మిత్రులకు ధృవపత్రాలు ఇస్తూ ఈ గెలుపు మనదే అన్న కథా సంపుటం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు వేదిక మీద ఉన్న మిత్రులకు కూడా ఈ బుక్ ఇవ్వడం జరుగుతుంది.